కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు రేపు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున కూడా ఈ సభను నిర్వహిస్తున్నటువంటి క్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. సార్, ఈ 100 సంవత్సరాల వేడుకలను ఖమ్మంలో నిర్వహించడం పట్ల ఎలాంటి ఉద్దేశం మీకున్నది? ఇక్కడ వేడుకలు జరగడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సహజంగా 100 ఏళ్ళ ఉత్సవం కాబట్టి అందరికీ సంతోషంగానే ఉంది. మేమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, ఈవెన్ ఇతర జనం కూడా స్వచ్ఛందంగా పార్టీలతో నిమిత్తం లేని వాళ్ళందరూ కూడా 100 ఏళ్ళు అనగానే ఇదొక ఆహ్లాదం, ఒక మానసిక ఉల్లాసం, ఉత్తేజం. 100 ఏళ్ళు ఒక పార్టీ బతికుండటం అనేది ఒక దేశంలో చాలా అరుదు. అటువంటిది ఆ ఉత్సవాలు ఖమ్మంలో జరగటం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా అటువంటి ఘటన ఇక్కడ జరగటం, ఈ సందర్భంగా మా ఆధ్వర్యంలో ఇవన్నీ జరగటం, ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరగటం, ఇటు స్టేట్గా నేను బాధ్యతలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ 100 సంవత్సరాల దాంట్లో కమ్యూనిస్టులు ఏం సాధించారంటే ఏం చెప్పబోతారు? కమ్యూనిస్టులు ఏమి సాధించలేదు అని అడగాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి చట్టం కమ్యూనిస్టుల పోరాటం వలన వచ్చింది. భూ సంస్కరణ చట్టం వచ్చిన, కార్మిక అనుకూల చట్టాలు వచ్చిన, ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు వచ్చిన, బొగ్గు గనులు వచ్చిన, బొగ్గు గనులు కార్మికులకి వేజ్ బోర్డులు, వాళ్ళ జీతభత్యాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగిన, బ్యాంకుకి ఒప్పందాలు జరిగిన, అలాగే రైతు కూలీలకు సంబంధించినటువంటి పోరాటాలు జరిగిన, నిన్నగా మొన్న వచ్చిన ఉపాధి హామీ పథకం వరకు కూడా అన్ని సమాచార హక్కు చట్టం, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల, కమ్యూనిస్ట్ పార్టీ నినాదం వల్ల వచ్చినాయి. అలాగే నాగార్జున సాగర్ కానీ, లేకపోతే నిన్న మన జిల్లాలో సీతారాం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల వల్లనే వచ్చినాయి. కమ్యూనిస్టులకు అధికారం లేకపోవచ్చు, కానీ ఒక సమస్యను తీసుకుని దానిపైన చేసే ఉద్యమాల వలన అంతిమంగా మేము ఇచ్చే నినాదం ప్రభుత్వానికి, అది ఇక కార్యాచరణకి కమ్యూనిస్టులు చేసే ఉద్యమాలు, పోరాటాలు, ఇచ్చే నినాదాలని ఆధారంగా చేసుకుని వాళ్ళు చేయక తప్పని పరిస్థితులు రావటం జరిగింది. అంటే ఈ 100 సంవత్సరాలలో ప్రజల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆయా వర్గాల్లో కూడా మార్పులు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ ఎట్లా మీరు క్రోడీకరించుకొని భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది? అన్ని వర్గాల్లో మార్పు అంటే ముందు మనుషులుగా మానసికంగా ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది, మానసిక భావాలు ఒకలాగానే ఉంటాయి. పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ కోరికలు మారుతూ ఉంటాయి. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో అర్థం కాని పద్ధతుల్లో దోపిడీకి గురవుతున్నారు. అర్థం కాని ఇది, దాన్ని అర్థ దోపిడీ అని అనాలా, లేకపోతే మరో రూపంలో ఉన్న దోపిడీ, మొత్తం మీద శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. తినటానికి పూర్తిగా తిండి ఉండదు, చాలని వేతనాలతో గడిపేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది, ప్రభుత్వ రంగాన్నే మర్చిపోయింది. అటువంటి వాళ్ళ సమస్యలు తీసుకుని మనం పోరాటం చేయాలి. అదేవిధంగా మామూలు రైతాంగం వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ఏదో సావలేక బతుకుతూ వాళ్ళు ఉందగా తప్పితే దాన్ని ఒక లాభసాటి వ్యవసాయం కింద చూసే పరిస్థితులు లేవు. ఈ మధ్య అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక చట్టాలు, ఆ బ్లాక్ చట్టాలు అనే వాటిని రద్దు చేయాలని చెప్పి పోరాటాలు కూడా జరిగినాయి. దాని మీద నరేంద్ర మోడీ గారు కూడా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పక తప్పలేదు. అందువలన ఇటువంటి ప్రతి రంగంలో, ప్రతి అంశంలో కూడా, ప్రతి సామాజిక వర్గంలో కూడా అసంతృప్తి ఉంది. కాబట్టి ఈ అసంతృప్తిని ఇది నివురు కప్పి నిప్పులాగా ఉంది. దీన్ని కప్పిపుచ్చే విధంగా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని ఆ పేరుతో కొంతకాలం బ్రతుకుతున్నారు. కొద్ది రోజుల్లోనే, ఇవాళ రేపో తెలియదు, కానీ ఎల్లకాలం మోసం చేయటం కుదరదు ప్రజలకి. అంతిమంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి బతకటానికి ఇల్లు, బతకటానికి తిండి, ఉండటానికి ఇల్లు,
ఉపాధి ఇవన్నీ కోరుకుంటారు. అవన్నీ చాలకుండా చేసినా కూడా ఆ కంపారిజన్ అసమానతలు ఎప్పుడు లేని విధంగా వచ్చేసినాయి. అవన్నీ కూడా చూస్తారు. ఓకే, వేడుకల సందర్భంగా రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ప్రధానంగా జన సమీకరణ ఎట్లా ఉండబోతుంది, ఈ శతాబ్ది వేడుకలకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి నేతలు వచ్చే అవకాశం? మేము పిలిపే 5 లక్షలని పిలిపించాం. సరే 5 లక్షలు లెక్క హెడ్ కౌంట్ అనేది లేకపోయినా లక్ష్యం భారీగా పెట్టుకున్నాం. దానికి తగ్గట్టే వస్తున్నారు, లక్షల మంది అయితే వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇక ఖమ్మం, కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడి నుంచే మోర్ దాన్ 1,50,000 రావాలని కోరుకుంటున్నాం ఇక్కడి నుంచే. అట్లా దేశం ఇతర రాష్ట్రాల నుంచి జనం అయితే రావట్లే. మేము ముందు అనుకున్నాం, సాధ్యం కావట్లేదు. అక్కడి నుంచి ప్రతినిధులు మాత్రం వస్తూ ఉన్నారు, జనం రావట్లేదు. ఆ తర్వాత విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. ఇప్పటికి 8-9 దేశాల నుంచి కన్ఫర్మ్ అయింది, వాళ్ళు వస్తున్నారు. తర్వాత రాజా గారు మా జనరల్ సెక్రటరీ, ఇతర జాతీయ నాయకత్వం అంతా కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాం, వారు కూడా వస్తున్నారు. అదే సీఎంని ఈ సభకు ఆహ్వానించారు, ప్రధానంగా ఆయన ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఎట్లా? ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభకి రావటం అంటే వాళ్ళు ఒప్పుకోవటం వల్ల వాళ్ళని మనం అడగాలి, మీరు ఎందుకు వెళ్తున్నారు అని. ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్ళి లాంటిది ఇది. పెళ్ళికి పిలుస్తాం, అది అక్షంతలు వేసి వెళ్ళాలి కదా. కమ్యూనిస్ట్ పార్టీ చెడ్డదైతే వాళ్ళు రారు కదా. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పేదల సిద్ధాంతం అని ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు. ఆ మాట అటువంటి వాళ్ళు చెప్పాలి. చెప్తే ఏమైందంటే ఈ కొత్త తరాలకి అది కనెక్ట్ అయ్యిద్ది. అందుకని సానుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో, మంచి సంకేతం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆహ్వానించాం. తర్వాత కాంగ్రెస్ని మేము ఎప్పుడు కూడా మాకు వాళ్ళకి అంశాల వారికి విభేదాలు ఉన్నా ప్రజాతంత్ర పార్టీగానే చూస్తాం. ఎన్నికల్లో కలగకపోవచ్చు. ప్రజాతంత్ర పార్టీ అంటే మా లైన్ కూడా వామపక్ష ప్రజాతంత్ర పార్టీల కూటమి ఉండాలని మేము కోరుకునేది. అంటే మతం లేకపోతే ఇటువంటివి లేకుండా, ఫాసిస్టు ధోరణి లేకుండా ఉండే వాటిని ప్రజాతంత్ర పార్టీగా చూస్తాం. అట్లనే కలిసి వస్తుంది, ఆ విధంగా పిలిచాం. థ్యాంక్ యూ సార్. ఇది కూననేరు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేశంలో ఇంకా పేద వర్గాల ప్రజలు ఉన్నారు, వారందరి అభివృద్ధి కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్తున్నారు. ఇక ఈ సభకు రేపు రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో తమకు ఆ పార్టీతో ఉన్నటువంటి పొత్తు, అందులో భాగంగానే రేవంత్ వస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కూనంనేని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.